ఆ, ఇప్పుడు మనం ఐపీ అడ్రస్ని బైనరీ ఫామ్లో రాద్దాం. దాని లెంత్ ఆఫ్ IPv4 అడ్రస్ యొక్క లెంత్ ఎంత అంటే 32 బిట్స్ అన్నాం. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనకి అసలు ఈ బైనరీ ఫామ్ ఎలా ఫామ్ అయింది అనే వర్డ్ మనం తెలుసుకుందాం. బేసిక్గా 192 అనేది నేను ఒక నంబర్ ఇచ్చాను, అంటే ఫస్ట్ ఆక్టెట్ యొక్క నంబర్. ఈ ఫస్ట్ ఆక్టెట్ యొక్క నంబర్ నేను ఇక్కడ 192 అని ఇచ్చాను. ఇప్పుడు ఏంటి, ఈ 192కి నేను డెసిమల్ వాల్యూ అంటే బైనరీగా కన్వర్ట్ చేయాలి అనుకున్నాను నేను. అసలు ఈ బైనరీ కన్వర్షన్ అంటే ఏంటి, ఎందుకు? బేసిక్గా మనకి ఏ నెంబర్ అయినా ఉండని, అంటే సపోజ్ ఇప్పుడు 200 అని ఒక నెంబర్ ఉంది. దీన్ని బైనరీగా ఫామ్ చేయాలి అంటే ఇది బై డిఫాల్ట్ 10 అంటాం, అంటే బై 10 ఉంటుంది. డెసిమల్ వాల్యూ అంటాం దాన్ని. ఇప్పుడు ఇది మామూలుగా మనకి ఇలా ఉంది, దీన్ని బై 10 ఉంటుంది అనమాట. డెసిమల్ ఫార్మేషన్ అంటాం దీన్ని. సో ఇలా ఉన్నప్పుడు ఇది 200/10 మళ్ళీ 00 కొట్టేస్తే 20 అవ్వదు. అంటే దాని బేస్ డెసిమల్ వాల్యూ ఎంత అంటే బేసిక్ వాల్యూ 10. ఇప్పుడు మనం బైనరీగా కన్వర్ట్ చేయాలి. అంటే బైనరీ కన్వర్ట్ చేయాలంటే ఏంటి, మన దగ్గర ఉన్న ఈ 2 వాల్యూ తీసుకొని మనం బైనరీ కన్వర్ట్ చేయాలి. అంటే 192/2ని మనం చేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుంది? సపోజ్ 86, 96. అప్పుడు ఈ 192ని 2తో డివైడ్ చేస్తే మనకి 96 వచ్చింది. అంటే ఇక్కడ ఉన్న శేషం ఎంత? అది 0. అంటే ఓకే. సో ఇప్పుడు ఈ 96ని మళ్ళీ నేను 2తో డివైడ్ చేశాను. అంటే 96ని 2తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది? 4, అక్కడ 8, 48. ఇక్కడ డెసిమల్ వాల్యూ 0, అంటే శేషం వాల్యూ. 48ని మళ్ళీ నేను డివైడ్ 2 చేస్తే, అంటే ఇది ఎంతవరకు మనకి కన్వర్షన్ టైప్ ఉంది. బైనరీ కన్వర్షన్ ఒక మెథడ్ ఉంటుంది, LCM, HCM అని. అలా నేను చేస్తూ వస్తున్నాను. 48ని కనుక నేను తగ్గిస్తే 24 అవుతుంది. అంటే ఇక్కడ వాల్యూ 0. ఈ 24ని మళ్ళీ నేను డివైడ్ చేస్తే 12 వస్తుంది. అంటే వాల్యూ 0. 12ని మళ్ళీ నేను 2తో డివైడ్ చేస్తే 6 వస్తుంది. అంటే వాల్యూ 0. ఈ 2ని కనుక నేను డివైడ్ చేస్తే నాకు 3 వస్తుంది. 3 అంటే ఇక్కడ 0. ఇప్పుడు ఈ 2ని కనుక నేను మళ్ళీ 3 ఉన్న వాల్యూని చేస్తే నాకు 2 మాత్రమే రావాలి. అంటే 1 మిగులుతుంది. ఇక్కడ శేషం 1 వస్తుంది. ఓకే. ఇప్పుడు మన ఆర్డర్ ఇదిగో ఈ కింద నుండి ఇట్లా పోవాలి మన ఆర్డర్. అంటే 1 1 0 0 0 0 0 0 అంటే 1 1 0 0 0 0 0 0. అంటే ఈ డిజిట్ 8 బిట్ ఎలా వచ్చింది అంటే మన దగ్గర ఉన్న లెంత్ ఆఫ్ ఏదైతే క్యారెక్టర్ తీసుకున్నామో మన నంబరు, దాన్ని ఎందుకు బైనరీ వచ్చింది అనేది ఇది. అంటే బై డిఫాల్ట్ మన వాల్యూ అనేది డెసిమల్లో ఉంటుంది. ఆ డెసిమల్ వాల్యూని నేను బైనరీగా కన్వర్ట్ చేశాను కాబట్టి నాకు వచ్చిన వాల్యూ ఇది. ఇది కౌంట్ చేయకూడదు, మనం ఇక్కడ వరకు కౌంట్ చేయకుండా లాస్ట్లో మిగిలిపోయింది. అంటే ఈ వచ్చిన భాగాన్ని మనం ఏం చేయలేము, ఇక్కడతోనే అయిపోయింది అన్నప్పుడు అక్కడ నుండి వాల్యూస్ని తీసుకుంటాం మనం బైనరీగా ఫార్మేషన్ అంటే ఆ లెంత్ ఆఫ్ అన్నీ కలిపితే మనకి 8 బిట్స్ వస్తాయి. ఆ 8 బిట్స్ కాంబినేషనే మనకి ఒక ఆక్టెట్. ఈ ఆక్టెట్ వాల్యూవే ఇది. ఇలా అంటే ఇప్పుడు మనం 192 ఐపీ అడ్రస్ ఎంత? 11000000. ఈ 192 క్యాలిక్యులేషన్ ఎలా వచ్చింది అనేది మళ్ళీ చేద్దాం. అలా 192.168.2.1 ఐపీ అడ్రస్ని మనం ఫిల్ చేయాలి.